apatie, apati ke khetna, apati. क्या बाप है कल्याण बाप है क्या बाप है जिंदाबाद मोर्चा भवन कल्याण मोर्चा भवन कल्याण राजा जय అరే మొన్నే ఎన్నో వీడియో పెట్టే మళ్ళీ వీడియో వస్తాయి ఇప్పుడు కదా సబ్స్క్రైబ్స్ కానీ ఏ వీడియోస్ పెట్టాలో అంత అసలు కొత్త కొత్త నెక్స్ట్ వీక్ ఏమైనా వీడియో పెడతాం ఈ వీక్ ఏమైనా సినిమా రిలీజ్ ఉన్నాయి చూద్దాం. అదే అదే మీరమాలో ఉంది ఉంటుంది సినిమా రిలీజ్ ఈ వీక్ ఫ్రైడే థర్స్డే చూద్దాం. అరే థర్స్డే 24th కదా మర్చిపోయినా. దానికి సినిమా టికెట్ ఉంటే ఉండవు ఎందుకంటే చాలా కష్టం. ట్రై చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా డెప్యూటీ సీఎం ఆయన ఏపీకి ఇక్కడ కూడా ఫాలోయింగ్ బాగుంది. సో ఏం చేద్దాం సరే కానీ టికెట్ బుక్ చేద్దాం. ట్రై చేద్దాం కదా ఒకసారి చూద్దాం. టికెట్ బుక్ అయితే కదా ట్రై చేద్దాం. అవ్వనక్కది టికెట్ వచ్చినాక తినేసి రేపు పొద్దున పోదాం. 11కైనా 8కి పోదాం. సరే టికెట్ బుక్ చేసుకున్నాం ముందు. Much later. అమ్మా ఆఫ్టర్ లాంగ్ టైం ట్రై చేసి అమ్మ టికెట్ దొరికింది. ఒక టికెట్ 11 AM షో. సరే పొద్దు 11 కదా అమ్మ మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఎందుకంటే టికెట్ దొరకట్లేదు బాబు. ఒక్కొక్కరికే ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది ఒక టికెట్. సరేగా ఇక తినేసి అనుకున్నాం. సో రేపు మార్నింగ్ వీడియో ఏదో 11 AM తొందరగా పోవాలి రేపు మార్నింగ్. సరే ఇక తిన్నాం పోయి అబ్బా తిన్నాం ఇక. A few moments later. అమ్మయ్య తినేసిన డిన్నర్ తినేసిన ఇంకా పనుకోవడం మనం పాకి అలానే పెట్టుకున్నాం. అలానే మనం 8కి 7:30కి వేస్తే 8:30కి అలా టిఫిన్ తింటే 9కి 9:30కి అలా రెడీ 10:30కి పోవచ్చు. 11 కదా సరే ఇక పనుకున్నాం. కొంచెం మెడ వస్తుంది రా. సరే పడుకున్నాం. అనుకున్నానా లేదా అలానే అవుతారే ఏమవద్దు. సరే The next day. టైం ఎంతరా? 8 అయినా. అరే ఇంకా టిఫిన్ చేయడం మొక్కలేదురా. అరే తొందరగా వేసి టిఫిన్ చేసి అదే మొక్కడి టిఫిన్ చేయాలి. రెడీ కావాలి మొత్తగా ముందు మనం వీడియో చేయాలి ముందు. సరే ఇక ఫోన్ వీడియో చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాయ్ ఫోన్ విత్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో బాగా చిన్న చేసే సినిమా చూసినారు కదా. సో ఇప్పుడు తెలుసుగా డబల్ షూటర్ పవన్ కళ్యాణ్ గారి మూవీ HHVM అదే హరిహరి వీర మాలు సినిమా. సో దీనికి ఇద్దరు డైరెక్టర్స్, ఒక క్రిష్ గారు, ఇంకో జ్యోతి కృష్ణ గారు. సో కృష్ణ సూపర్. సో సినిమా ట్రై చేసిన బాగుంది. సో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మన్మత్తుంటే ఓజీ దానికి పోదాం. ఇంకా రచ్చ దీనికి రచ్చట్టు ఉంటుందేమో. సో నేను నైట్ అయితే విశ్వనాథ్ థియేటర్లో డీజే సాంగ్స్ అన్నీ నైట్ పెట్టారట. మా ఫ్రెండ్ గారు ఇది ఫోన్లో పెట్టాడు. అంటే ఫోన్లో దీంట్లో ఫోన్ మా వాట్సాప్లో పంపించిండు. మా ఫ్రెండ్ గారు విశ్వనాథ్ థియేటర్ పోయాడు నైట్. డీజే సాంగ్స్ అన్నీ పెట్టాడు. మామూలుగా అది సంజయ్ థియేటర్ పెట్టాడు కానీ విశ్వనాథ్ థియేటర్ ఎందుకంటే సంజయ్ థియేటర్లో అలౌ చేయాలి. ఇప్పుడు సంజయ్లో ఒక ఇదిగా గొడవ. సో అలాగా
అది తెలియదు పుష్ప మ్యాటర్. సో దానివల్ల కొంచెం ఇప్పుడు విశ్వనాథ్ థియేటర్లో పెట్టిరట. సో మా ఫ్రెండ్ గారు నైట్ మొత్తం అక్కడ డీజే సాంగ్స్ వాడు పోయి నా ప్రీమియర్ షో కదన్నా. సో ప్రీమియర్ షో పోలే. ప్రీమియర్ షో డబ్బులు 1000 అంట పుష్పలాగే, పుష్ప 2 అంటే కష్టం. అందుకే నేను పోలే. నేను ఇప్పుడు మార్నింగ్ షోలో పోతాను 11కి. ఓకే అవి నైట్ విశ్వనాథ్ థియేటర్ సాంగ్స్ వీడియో కాబట్టి దీని ముందు సీరీస్ పెడతా చూసేయండి. దీని ముందు కాదు, దీని తర్వాత పెట్టిటాను కదా, చూసారా. సో చూస్తే నచ్చితే లైక్ చేయాలి. సో వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది. ముందు మొక్కడికి తినేసి వెళ్ళిపోదాం. ఇంకా థియేటర్ పోయేటప్పుడు పోదాం. సో లెట్స్ గో టు ద థియేటర్. సో గైస్ వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు, తొందరగా డోర్ అవుతుందాం. సో తొందరగా పోదాం, లేట్ అయింది ముందే. చూడండి ఎంత తొందర వర్షం పడుతుంది బాగానే. బాబా వర్షం పడడం అది అంటుంది గ్యాస్ చూస్తుంటే. సో తొందరగా పోదాం, చేద్దాం. లేట్ అయిపోయింది, బైక్ బుక్ చేసుకున్నాను. సో తొందరగా పోవాలిగా, తప్పదు. సో ఇంకా డైరెక్ట్గా లిఫ్ట్కి పోదాం, డోర్ వేసేసి. సో లిఫ్ట్కి పోదాం గ్యాస్, జస్ట్ లిఫ్ట్ వచ్చింది. సో లిఫ్ట్ ఎక్కుదాం. సో టైం లేదు మనకి. సో చూడండి వర్షం పడి రాత్రిపోతా అంట ఉంది నీళ్ళు లిఫ్ట్లో. ఏం చేద్దాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ అంటే అది. సరే ఇంకా పోదాం, రివ్యూ లాస్ట్ చెప్తాను. సో ఇంకా వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు. సో బాగా చేసేప్పుడు బైక్ వచ్చేసి వెళ్ళిపోతున్నాం కదా థియేటర్కి. ఎందుకు లేని టైర్గా ఇక క్లైమేట్ చూడండి ఎత్తుందో, చాలా మూడీ ఉంది. క్లైమేట్ మొత్తం బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. సో రైనీ సీజన్ అంటారు. సో విశ్వనాథ్ థియేటర్ వచ్చేసిన కలిసి చూస్తారా, యూటర్న్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి మనం విశ్వనాథ్ థియేటర్కి. సో అలా తీసుకుని యూటర్న్ చూపిస్తాడు వాడు, ఆడ యూటర్న్ వేసుకోవాలి చూపిస్తాడు. వచ్చేసిన కలిసి విశ్వనాథ్ థియేటర్కి ఫైనలీ. సో విశ్వనాథ్ థియేటర్ ఫైనలీ వచ్చేసినాం. ఫుల్ హడావిడి ఉంది, గోలగాల. సో ఇది ఒకప్పుడు సంజయ్ థియేటర్, ఇప్పుడు విశ్వనాథ్ థియేటర్. ఎందుకంటే సంజయ్ థియేటర్ ఇప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడు విశ్వనాథ్ థియేటరే. చూడండి కన్నా ఫోర్ట్. సో వచ్చేసినాం విశ్వనాథ్ థియేటర్కి. చూసినారా జెండా ఉంది. సో పోదాం, లోపల కూడా పోయినా జై బ్యానర్ లాగా, జై పవర్ స్టార్ లాగా స్లోగాను. సో థియేటర్ లోపల కూడా అంతే, బయట కూడా అంతే. బాబా సేమ్ టు సేమ్. చూడండి లోపల చూడండి, థియేటర్ లోపల బాబా ఆ పొగేటర్ బాగా పట్టుంది. సరే ఇంకా వెయిట్ చేద్దాం. సినిమా వైపు హాస్టల్ ఉంటారు అనమాట. అది చూడండి ఎంతమంది వచ్చేప్పుడే. సో ఇంకా సినిమా స్టార్ట్ ఒకటే. సో గ్యాస్ సినిమా స్టార్ట్ అయింది.
గోల్కొండ తరలి వెళ్తున్నాం. నువ్వు దారి మధ్యలోనే దొంగలించి సూరత్ బందర్లోని మా మనిషికి వాళ్ళు నీ చేతి ఇచ్చేలో నీ చేతి దోచేయాలి. దోచింది నీ చెయ్యని తెలియకూడదు. సో చూసేయండి. సో సినిమా అయిపోయింది గైస్. సో పేపర్ చూడండి, ఎన్ని పేపర్లు బస్తాలు వస్తాయి చూడండి, బస్తాలు పేపర్ బయటకు వచ్చినాయి. వామో ఎంత మొత్తం క్లీన్ చేయడానికి చాలా కష్టమే. సో ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను, అంటే
ఇంకా జరుగుతుంది సెలబ్రేషన్స్. సో చూడండి పోస్టర్ సెలబ్రేషన్ జరుగుతుంది. కృష్ణ మిశ్రా థియేటర్ అది ఉంది కదా, బలనాగేష్ గారు చెప్పారు కదా, ఈశ్వర పవనేశ్వర్, అదే పోస్టర్ చూసినారు. పోస్టర్ దగ్గర చూడండి, పోస్టర్ అదే పోస్టర్. సో బట్టపై రాస్తారు. ఫుల్ హడా ఉంది, సెలబ్రేషన్స్ బాగా హై ఉంది. సో బాగానే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ మూవీకి 20 ఓజీకి ఎట్లుంటుందేమో ఓజీ ఊసుకుంటే కష్టం. అది ఓజీకి అప్పటికైనా పోవాల్సింది ఓజీకి. సో వెళ్ళిపోవాలంగా వర్షాలు పోతాను, తొందరగా పోదాం, టైం లేదు. సో వర్షం పోతాను, కృష్ణ థియేటర్ చూసిన బయటకు వచ్చేసిన ఇంక వెళ్ళిపోదాం. వర్షం కూడా పోతాను చూడండి, చూడండి వర్షంలో పడుతుందా, చినుకులు ఆయన గొడుగు పట్టుకుని చూడు అంతే. సో ఇంటికి వచ్చేసిన గైస్. సో ఫైనలీ ఇంత వర్షంలో కూడా ఇంటికి వచ్చేసిన, అది మన రేంజ్. సో ఇంకా లిఫ్ట్ వేద్దాం. సో పోదాం ఇంకా. ఫైనలీ వచ్చేసిన గైస్. సో ఫైనల్ వచ్చేసిన రూమ్కి పోయినాక మాట్లాడతాం. ముందు ఇంటికి పోయినా కదా. సో ఇంటి దగ్గరకు వచ్చేసిన గైస్. సో చూసినారా అమ్మాయి ఫైనల్ ఇంటికి వచ్చేసిన. వర్షం పడుతుంది, వచ్చేసిన ఇంటికి. చూస్తారు చెనుకులు చూడండి, చేయబడతారు చూడండి, చెనుకులు చూడండి. ఏ వర్షాలు చల్లవుతాయి, వర్షం నీళ్ళు. సో వెళ్ళిపోదాం, టైం లేదు మనకు ముందే. సో వచ్చేసిన కదా. సో రూమ్కి వెళ్ళి మన రివ్యూ ఇద్దాం. సో లెట్స్ గో టు ద రూమ్. సో గైస్ హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. ఆఫ్టర్ 8 days అవుతా ఏమా చేస్తే లాస్ట్ వీడియో, ఆ వీడియో హై కార్డ్స్ పెడతా పైన చూసేయండి, అదే ఎంకరేజ్ పెడతా. సో ఈ వీడియో నుంచి లైక్ చేసేయండి. జే పవర్ స్టార్ పైన చూస్తున్నారు కదా, జే పవర్ స్టార్ ఆయన డెప్యూటీ సీఎం, కానీ సీఎం అయితే బాగుంటుంది. నెక్స్ట్ 5 years ఆయన సీఎం అయితే చూడబోతుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా 4 years ఉంటుంది. సో 5 years ఉంది ఇంకా. సో అంటే ఏ తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, బాబా కోటా శ్రీనివాస్ కోటా శ్రీనివాసరావు గారిని లాస్ట్ టైం చూసుకున్నాం రా థియేటర్లో. ఆయన ఆ సినిమా లాస్ట్ ఫిల్మ్ కదా ఆయన, అంతే. అలాగే లాస్ట్ టైం వీడియో ఒకటి చూసండి. రేపు షార్ట్ కొత్త వస్తా చూసండి. షార్ట్ రేపు అంటే మన్నాడు వస్తా చూసండి. సో కోటా శ్రీనివాస్ గారు లాస్ట్ టైం చూసినా గైస్, ఎందుక మర్చిపోయినాము. శాంతి రెస్ట్ పీస్. కోట గారు ఎక్కడున్నా మీరు మన శాంతిగా మళ్ళీ మచ్చచేమలు పుడితే మనకి కమెడియన్గా పుట్టాలి. కమెడియన్ కాదు, వీళ్ళని కమెడియన్ వాట్ నాట్ హాల్ అన్ని క్యారెక్టర్ మళ్ళీ చేయాలి. సినిమాలు రావాలి, మళ్ళీ పుడితే పోయేలా ఎక్కడ పుడతారేమో, మళ్ళీ పుడితే అయినా సినిమా రావాలి, అదే నా కోరిక. అలాంటి కమెడియన్ మనం అంటే విలన్ కమెడియన్ అన్ని క్యారెక్టర్ చేసిన వాళ్ళు అరుదుగా దొరుకుతారు, కొంచెం అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళు గోల్డ్. సో ఏదో అటు గోల్డ్ మనం మిస్ అవుతాం. సో ఇంకా నీ రివ్యూ కదా. సో నా రివ్యూ అంటే హాఫ్ బేక్డ్ మూవీ అంతే. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, నాకు ఎలా ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ మొత్తం కృష్ణ గారు చేసినట్టు ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం జ్యోతికృష్ణ గారు చేసినట్టు ఉంది. నాకు అదే అనిపించింది. ఆక్సిజన్ జ్యోతికృష్ణ మూవీస్ అంటే ఆక్సిజన్ రూస్ రాజన్ చూడలే. సెకండ్ ఫస్ట్ చూసిన ఆక్సిజన్ తెలుసుగా మన కోపించింది. ఆ సినిమాలో ల్యాగ్ ఉంటుంది, అది కూడా నాకు నచ్చదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ 2 ల్యాగ్ ఉంటాయి, అప్పుడే అర్థం చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగ్ ఉంది, అప్పుడే అర్థం చేసుకోవచ్చు. జ్యోతికృష్ణ డైరెక్షన్, ఫస్ట్ హాఫ్ మొత్తం కృష్ణ గారి డైరెక్షన్ బాగుంది. ఆ డైరెక్షన్ అట్లా ఉండాలి, ఫాస్ట్గా కూడా స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా. సో బాగుంది. స్టార్టింగ్ సెటప్ మొత్తం బాగా చేసేది, కానీ ఇంటర్వల్ బాగుంది. ఇంటర్వల్ తర్వాత గబ్బుగా వేసేది కదా అసలు బిఎఫ్ఎక్స్ ఏం పోయింది సట్ ఉంది. అరే ముఖం మళ్ళీ ఇంకో ఆచార్య కూడా అంతే. ఆచార్యలో చిరంజీవి ఫేస్ వేసారు, వీటిలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కూడా బిఎఫ్ఐ చేసి. ఎందుకు ఇలా నాకు విఎఫ్ఐ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ గుడికాడ అవి పెడతారు కదా, పాత పెడతారు కదా, అదే జెండా సేమ్ ఆచార్య గుర్తొచ్చింది. ఆచార్య కూడా వస్తాయి. చిరంజీవి గారు ఎంగ ఏజ్ విఎఫ్ఎక్స్ చేసి మార్క్ అట్టుంది, నాకు అది గుర్తొచ్చింది.
సరే మన లాస్ట్కు బాహుబలి నాకు ఇన్స్పిరేషన్ బాహుబలి ఇచ్చే ఇన్స్పిరేషన్ అది మొత్తం కవర్ సునామీ వస్తుంటే మొత్తం కవర్ అదే బాహుబలి కవర్ చేస్తారు కదా అదే ఇటు ఉంటుంది కదా అది చూస్తుంటే డోరేమాన్లో స్పేస్ షిప్ ఉంటుంది చూడండి స్పేస్ షిప్ పోతారు అలా ఉంది నాకు అదే గుర్తు వచ్చింది నిజంగా నాకు అదే గుర్తు వచ్చింది స్పేస్ షిప్ గుర్తు వచ్చింది నవ్వొచ్చేది అనుకో లిటరలీ సర్లే ఇంకా పార్ట్ లాస్ట్ యుద్ధం చూసాట యుద్ధం కూడా లేదు పార్ట్ 2 అట యుద్ధం ఏది బాహుబలి ఎక్స్ప్రెషన్ బాహుబలి నుంచే ఎక్స్ప్రెషన్ నాకు అది ఇన్స్పిరేషన్ కూర్చో బాహుబలి నుంచే కదా ఇట్టేం చెప్పండి బాహుబలి మించిన హిస్టారికల్ మూవీస్ రావు దాని బాహుబలి డాటా అంటే పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ అవెంజర్స్ లాగా తీయాలి అవెంజర్స్ విఎఫ్ఎక్స్ కంపెనీ వచ్చి తీయాలి అంతేగాని బాహుబలి హిస్టారికల్ కొట్టలేదు అంతే అని చెప్తారు అయితే ఈ సినిమా అయితే ఓకే హాఫ్ వే ఇక్కడ యావరేజ్ మూవీ అంటే హాఫ్ వే ఒకటి అంటే యావరేజ్ నా దృష్టి యావరేజ్ 5కి 3 ఇస్తా అంతే 10కి 6 ఓకే సో 100కి 50 చాలు 50 చాలు మిగతాది మొత్తం పోయింది 50 అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే మిగతా 50 పోయింది చూద్దాం పార్ట్ 2 చూసుకొస్తారు ఇంకా మన మొత్తం ఉంది ఓజీ దానికి వా సూపర్ గైస్ ఐ వెయిటింగ్ ఫర్ ది ఓజీ 1 month ప్లస్ 1 day ఎందుకంటే 24th కదా వచ్చింది 25th సెప్టెంబర్ ప్లస్ 1 month ప్లస్ 1 day చూసినారా ఏమి వా సూపర్ 1 month 1 day ఉంది ఇంకా మనం వెయిట్ చేద్దాం ఓజీ నాసి తప్ప ఈసారి ఓజీ బాగా పాటిస్తుంది ఐ వెయిటింగ్ ఫర్ దట్ ఓజీ అది సినిమా పోయినట్టే ఇంకా ఓకే యావరేజ్ మూవీ ఓజీ ఇంకా చూడాలి ఓజీ మాత్రం బాగా పడాల్సింది సరే వెయిట్ చేద్దాం ఓజీ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇంకా వీడియో వస్తాయి నెక్స్ట్ వీక్ నుంచి సో షార్ట్ వీడియోస్ వస్తాను లాంగ్ వీడియోస్ ఆలోస్తున్నా షార్ట్ వీడియో వస్తాయి కొన్ని లాంగ్ వీడియో వస్తాయి చూసేయండి సో ఇంకైతే గైస్ మీ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే పంపించండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా ఫస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి సో సీ యూ నెక్స్ట్ వీడియో అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ వే టు వాచ్ మై వీడియోస్ సీ యూ నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ వీడియో ఊరుకో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్ బ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి సామే నన్ను నన్నాను